చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్నా ఆ చదువు నిరర్థకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ పదునుగా మంచి కూర నలపాకము చేసినం అందు పొదవడి ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కరా ఎంతటి సత్యానికైనా ఏవో కల్లల బాధలు భూమి గుండ్రంగా ఉందిరా బాబు అన్నందుకు బ్రూనేను నడి వీధిలో కాల్చినారు ఏం చెప్పినాడు ఆయన భూమి గుండ్రంగా ఉంది అన్నాడు కొపర్నికస్ను జైల్లో పెట్టినారు ఎంతటి దేశానికైనా ఏవో ఎల్లల బాధలు ఇప్పటికీ బాధ ఉంది పాకిస్తాన్ హిందుస్థాన్ కాశ్మీర్ నాదంటే నాది అది మైక్ పెట్టుకోవాలా కదా బాధలు లేనిది ఎవరికి ఏదో ఒక రూపంలో బాధలు లేనిది ఎవరికి ఏదో ఒక రూపంలో ఎంతటి శీలానికైనా ఏవో ధూర్తుల బాధలు సీత మహాతల్లి తెలుసు కదా ఆమెకు తప్పలే బాధలు రావణాసుడు ఎత్తుకొని పోయినాడు ఆమెని మళ్ళా వాడు వద్దులేప ఈమెతో ఎందుకు కానీ రామునికి అప్పచెప్పినాడు అప్పుడు రాముడు ముఖం మార్చుకొని ఉన్నాడంట సీత అడిగింది ఏం రామ అలా ఉండవురా నాయన అంటే రావణాసుడి దగ్గర పోయినావు కదా నాకు అనుమానం ఉంది అన్నాడు సరళగా ఏం చేయాలంటే అగ్గిలో దుమికితే నేను నమ్ముతా లేకుంటే నమ్మను అన్నాడు అగ్గిలో దుమికి బయటకు వచ్చినా నమ్మలే పాపం చాలా మంది అమ్మాయిలు వాడు చూసినాడు వాడు లవ్ లెటర్ రాసినాడు ఈ లవ్ లెటర్ రాసినాడు అని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాళ్ళని చూసిన వాళ్ళు మనమే ఆత్మహత్యలు చేసుకోవాలి కదా కాబట్టి వాళ్ళు చేసుకోకూడదు కాబట్టి ఆత్మహత్యలు అనేటివి మన దరిదాపులకు కూడా అనేకుండా ఉండాలి సీత అంతటి ఆమె ఉంది పాపం ఎంతటి సింహానికైనా ఏవో దోమల బాధలు బాగుందా అయితే కండి చప్పట్లు రైట్ చేతగాని తనముంటే జాతకాన్ని నిందించకు చేతగాని తనముంటే జాతకాన్ని నిందించకు నమ్మలేని సరుకుంటే అమ్మకాన్ని నిందించకు ఎందుకైనా మేలు లోపమెక్కడుందో తెలుసుకుంటే ఎందుకైనా మేలు లోపమెక్కతెంతటి సత్యానికైనా ఏవో కల్లల బాధలు ఎంతటి దేశానికైనా ఏవో ఎల్లల బాధలు బాధలు లేనిది ఒక రూపం బాధలు లేనిది ఎవరికి ఏదో ఒక రూపంలో ఎంతటి శీలానికైనా ఏవో ధూర్తుల ఎంతటి సింహానికైనా ఏవో దోమల బాధలు ఉంటే జాతకాన్ని నిందించకు నా పేరు మియా 100 కేజీలు బరువున్నా అరే చికెన్ మటన్ తినొద్దురా అని నా వివేకాన్ని చెప్తుంది తిను ఆసార్లు అవలేడా తిను ఇష్టమున్నా లేకున్నా అనేక జయిస్తుందంట సారోళ్ళు ఏది వద్దంటే అదే చేస్తుంటాం మనం కూడా సెల్ ఫోన్లు వద్దురా తీసుకొద్దురా అంటే యాడో తంతా పెట్టుకొని వింటా ఉంటాం అదే ఇష్టం కానీ వివేకంతో మెలిగిన వాడే వివేకానందులో సార్ గట్టిగా చప్పట్లు కొన్ని పుట్టుకొతో వచ్చినాయి ఇప్పుడు ఎక్కడ దాకపోవంట పుట్టుకొతో వచ్చినాయి బాబు వాగుబోతు ఆగడు తన వాకులు కక్కేయందే తాగుబోతు ఆపడు తన మైకము ఎక్కేయందే వాగుబోతు ఆగడు తన వాకులు కక్కేయందే వాగుబోతు ఆగడు తన మైకము ఎక్కేయందే ఎవరు ఎంత మొత్తుకున్న ఎక్కదులే ఆ చెవికి తిరుగుబోతు ఆపడు తన పరువును ఆరేయందే తిరుగుబోతు ఆపడు తన పరువును ఆరేయందే తిండిబోతు
గొంతు ఆపడులే తన గుండెను ఆపేయందే చేతగాని తనముంటే చాతకాన్ని నిందించకు చేతగాని తనముంటే చాతకాన్ని నిందించకు. చాలా మంది మా ఉపాధ్యాయులందరూ రిటైర్ అయిన వెంటనే మాదేముందన్నా ఊడగొట్టిన నాగెళ్ళము యూత్గా మీరు చేయాలని ఒక్క పని చేయకుండా 30 ఏళ్ళు బతికిన మహానుభావులు ఉన్నారు. కానీ ఈరోజు ఎలాగైనా మన సమాజాన్ని అద్భుతంగా చేయాలా, మన అనుభవాలని పిల్లలకు చెప్పాలని ఎంతో మంది రిటైర్ అయినటువంటి ఆఫీసర్లు ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు. మహాత్మా గాంధీ అంటాడు, నీవు 10 నిమిషాల్లో చెడిపోతావని తెలిసినా నీవు తలపెట్టినటువంటి ఆ పనిని చేస్తూ చేస్తూ చచ్చిపోమన్నాడు. మంచి పనిని ఒకసారి గట్టిగా చప్పట్లు. ఎంత దున్నినా మట్టికి ఎప్పుడైనా నలత ఉన్నదా, ఎంత ఉరికినా ఏటికి ఎప్పుడైనా అలసటున్నదా, ఎంత దున్నినా మట్టికి ఎప్పుడైనా నలత ఉన్నదా, ఎంత ఉరికినా ఏటికి ఎప్పుడైనా అలసటున్నదా, అంతలోనే ఉసూరంటూ అలసి సొలసిపోతున్నావా, అంతలోను ఉసూరంటూ అలసి సొలసిపోతున్నావా, ఎంత ఎగిసినా నింగికి ఎప్పుడైనా హద్దు ఉన్నదా, ఎంత పీల్చినా గాలి అయినా ఉన్నదా, గాని ధనమున్నకు. ఇప్పుడే మురళి సార్తో మాట్లాడినాము. గాలిలో విహరించే పిల్లగాలికి, ఇదంతా ఒక పూల తోట, పూల తోటలో విహరించే పిల్లగాలికి తుమ్మ ముల్లంటే జడసుంటుందా, గోపురాలపై పడే సూర్యకాంతికి పెంట కుప్పంటే వెగటుంటుందా, మైదానంలో పారే ఏటి నీటికి మాగాని బీడు ఒకటే, మైదానంలో పారే ఏటి నీటికి మాగాని బీడు ఒకటే, గుండెలోని పొరలు లేని మంచి మనిషికి ఏ మతం మీద గురి ఉంటుంది, ఏ కులం మీద మమతుంటుంది, చేతగాని తనముంటే జాతకాన్ని నిందించకు, నమ్మలేని సరుకుంటే అమ్మకాన్ని నిందించకు, ఎందుకైనా మేలు లోపమెక్కడుందో తెలుసుకుంటే చేయి జారిపోనీకు జీవితాన్ని నిందించకు, కలము రాయలేదని కాగితాన్ని నిందించకు. లల్లార 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 లల్లార